అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 23 డిసెంబర్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 15, 25 and 12. సో ఇక్కడ మనని ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 15, 25, 12కి. సో 15 and 25 ఏ రేషియోలో ఉండిద్దో 12 and ఫోర్త్ నెంబర్ ఎక్స్ అని తీసుకుంటే 12 and x అనేది ఆ రేషియోలో ఉండిద్ది. ఇక్కడ మనం 25 into 12 అనేది 15 into xకి ఈక్వల్గా ఉంటుంది. 25 into 12 ఈజ్ ఈక్వల్ టు 15 into x. 5 5s 25, 5 3s 15, 3 1s 3 4s 12. సో ఇక్కడ మనకి x వాల్యూ అనేది 5 into 4 అంటే 20 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. What is the total exports by company X and Y in months of January and March? సో ఇక్కడ మనకి జనవరి అండ్ మార్చ్లో కంపెనీ ఎక్స్ అండ్ వై ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ జనవరిలో కంపెనీ వైది 100 అండ్ మార్చ్లో 100, టోటల్ ఇక్కడ మనకి 200. నెక్స్ట్ కంపెనీ ఎక్స్ జనవరిలో 95 అండ్ మార్చ్లో 85. సో 95 + 85 అంటే మనకి ఇక్కడ 180 వస్తుంది. టోటల్ 200 + 180 ఈజ్ 380. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ అని చెప్పి 11/18, 7/-27 ఇచ్చారు. 18ని మనం 9 into 2 లా రాసుకోవచ్చు కదా. 27ని 9 into 3. సో ఇప్పుడు మనం డినామినేటర్కి ఎల్సిఎం తీసుకుంటే 9 into 2 into 3 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ ఇంటూ 3 అండ్ ఇక్కడ ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 11 into 3 ఈజ్ 33 ప్లస్ 7 into 2 అంటే 14. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -14. సో 33లో నుంచి 14ని సబ్ట్రాక్ట్ చేస్తే 19 వస్తుంది. 19 డివైడెడ్ బై 9 2s 18, 18 3s is 54. సో 19/54 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ ఎ క్యాండిడేట్ టు క్లియర్ ఎన్ ఎగ్జామినేషన్ he or she must score 55% marks. If he or she gets 120 marks and failed by 78 marks, the total marks of the examination is. సో ఒక క్యాండిడేట్కి ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలంటే 55% మార్క్స్ అనేవి మినిమంగా అతనికి రావాలి. సో ఇప్పుడు 120 మార్క్స్ వచ్చి 78 మార్క్స్తో ఫెయిల్ అయిపోయారు. సో టోటల్ మార్క్స్ అనేది ఆ ఎగ్జామినేషన్లో ఎంత అని మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అతనికి టోటల్ 120 మార్క్స్ వచ్చినాయి కదా, అతను ఫెయిల్ అయింది 78 మార్క్స్తో. ఇప్పుడు ఆ 78 కూడా వచ్చున్నడితే అతను పాస్ అయిపోయాడు కదా. అంటే 120 + 78 అంటే టోటల్ మనకి 198. ఈ 198 మార్క్స్ అనేవి 55%కి ఈక్వల్ అనమాట. 55%కి ఈక్వల్. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 100% అంటే ఎంత అని చెప్పి. ఇంటూ 100 రాసుకుంటే 11 5s 55, 11 1s 11, 11 8s 88. సో 1800/5. అగైన్ 5 3s 15, క్యారీ 3, 5 6 30, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 360 మార్క్స్ అనేవి ఎగ్జామినేషన్లో హయ్యెస్ట్ ఆర్ టోటల్ మార్క్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at what rate per annum on simple interest will a sum of money double itself in 8 years? సో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్కి సమ్ అనేది డబల్ అయ్యిద్ది 8 ఇయర్స్ తర్వాత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ అండ్ అమౌంట్ తీసుకుంటే సమ్ 100 రూపీస్ అయితే 8 ఇయర్స్ తర్వాత మనకి ఎంత అవ్వాలి, డబల్ అవ్వాలి, అంటే 200 అవ్వాలి. సో ఇక్కడ మనకి 8 ఇయర్స్లో ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, 100 200 అవ్వాలంటే 100 రూపీస్ యాడ్ అవుతుంది కదా. సో 100 రూపీస్ 8 ఇయర్స్కి యాడ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 1/8 into 100 అంటే 8 1s, 8 1s ఈజ్ 8, క్యారీ 2. నెక్స్ట్ 8 2s 16.0, 8 5s 40. సో 12.5% అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి. ఇక్కడ డైరెక్ట్గా మనం 1/8 into 100 అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది కదా 1/8 అనేది, పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 12.5 అనేది మనకు వస్తుంది. ఇవనేది స్టాండర్డ్ వాల్యూస్ అనమాట. 1/8 అంటే 12.5, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. సో ఇలాగా ఇవన్నీ స్టాండర్డ్ ఫామ్స్ అనమాట. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఇలా సాల్వ్ చేయకూడదు యాక్చువల్గా. 1/8 అంటే 1 into 2.5 అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద పేర్ లీనియర్ ఈక్వేషన్స్ 5x - 3y = 7 and 7x + 4y = 18 ఈస్. సో ఇక్కడ మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఎన్ని వస్తున్నాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ మనం సొల్యూషన్స్ ఎన్ని వస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే a1 డివైడెడ్ బై a2 అనేది b1 డివైడెడ్ బై b2కి ఈక్వల్ కాకపోతే లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి ఓన్లీ 1 పాయింట్ వస్తుంది కదా. అంటే ఇక్కడ
ఓన్లీ వన్ సొల్యూషన్ వస్తుందన్నమాట, ఓన్లీ వన్ సొల్యూషన్. నెక్స్ట్ a1 డివైడెడ్ బై a2 ఈక్వల్ టు b1 డివైడెడ్ బై b2 ఈక్వల్ టు c1 డివైడెడ్ బై c2 అంటే ఇక్కడ లైన్స్ అనేవి కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అంటే వన్ అపాన్ అదర్ ఇట్లా టచ్ అవుతున్నాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ టచ్ అవుతుంది ఓన్లీ వన్ పాయింట్ కాబట్టి వన్ సొల్యూషన్ వస్తుంది. సో ఇక్కడ టూ మెనీ సొల్యూషన్స్ వస్తాయి కదా, అందుకని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి ఇక్కడ, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. నెక్స్ట్ a1 డివైడెడ్ బై a2 ఈక్వల్ టు b1 డివైడెడ్ బై b2 నాట్ ఈక్వల్ టు c1 డివైడెడ్ బై c2 అయితే ఇక్కడ లైన్స్ అనేవి ప్యారలల్గా ఉంటాయి, అంటే టచ్ అవ్వవు కానీ ప్యారలల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి టచ్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్, ఇక్కడ నో సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్స్ అనేవి ఇందులో ఏ కేస్కి రిలేటెడ్గా ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. a1 అంటే 5, a2 అంటే 7, సిమిలర్గా b1 అంటే 3, c1 అంటే 7, b2 అంటే 4, c2 అంటే 18. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే a1 డివైడెడ్ బై a2 అంటే 5 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు b1 అంటే -3 డివైడెడ్ బై +4 ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది కదా, అంటే +7 యాక్చువల్గా ఈ సైడ్ ఉండాలి. సో మనం -7 డివైడెడ్ బై -18 తీసుకుంటే ఇప్పుడు 5/7 అనేది 3/4 అనేది 7/18. ఈ ఈక్వేషన్స్ అనేవి వేటికి ఈక్వల్గా లేవు. సో ఇక్కడ నాట్ ఈక్వల్, ఇక్కడ నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ అవుతే ఏమైంది మనకి వన్ సొల్యూషన్ వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 1600 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రాంబస్? సో ఒక రాంబస్కి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 1600 అయితే పెరిమీటర్ అనేది ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక రాంబస్ తీసుకుందాం. ఇలా ఈ రాంబస్కి మనకు తెలుసు కదా ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, సైడ్స్ అనేవి రాంబస్లో ఈక్వల్గా ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నారు, ఈ సైడ్ ఏ అని తీసుకుందాం. సో ఆల్ సైడ్స్ కూడా మనకి ఏ అయింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏ స్క్వేర్. సో ఇలాంటి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4a స్క్వేర్ వచ్చేసి మనకి 1600 అని చెప్పారు. 4 1s 4 4 16 2 zeros. సో ఏ స్క్వేర్ మనకి 400 అయితే ఏ వాల్యూ ఎంత అయింది 20 అయింది. పెరిమీటర్ అన్నారు, పెరిమీటర్ అంటే 4 ఇంటూ ఏ ఈజ్ పెరిమీటర్. సో ఇక్కడ మనం ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 4 ఈజ్ 80 సెంటీమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఏ ట్యాప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 3 more similar taps are opened. What is the total time taken to fill the tank completely? సో ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 6 hours టైం తీసుకుంటుంటే హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేసినాక అలాంటి ట్యాప్నే 3 అదర్ ట్యాప్స్ని ఆన్ చేశారు. ఇప్పుడు ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అయిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 1 ట్యాప్ 6 hours ట్యాంక్ని ఫిల్ చేస్తుంది కదా, ఈ ట్యాప్ అనేది ఏ అని తీసుకుందాం. ట్యాప్ ఏ వచ్చేసి కంప్లీట్ ట్యాంక్ని 6 hours ఫిల్ చేస్తుంటే హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ తీసుకుంటుంది 3 hours టైం తీసుకుంటుంది. తర్వాత రిమైనింగ్ హాఫ్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఈ ట్యాప్తో పాటు ఇలాంటి 3 more ట్యాప్స్ అంటే 4 ట్యాప్స్ 4a అని తీసుకుందాం. 4a ట్యాప్స్ అనేది మనకి యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం m1 h1 డివైడెడ్ బై w1 ఈక్వల్ టు m2 h2 డివైడెడ్ బై w2 ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ట్యాప్ ఏనే కదా వర్క్ చేస్తుంది. సో ఏ ఇంటూ ఎన్ని అవర్స్ 3 hours. ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేసింది హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేసింది ఈక్వల్ టు అగైన్ ఈ 4a కదా ఇక్కడ మనకుంది 3 ట్యాప్స్ అండ్ ఇనిషియల్గా 1 ట్యాప్ ఉంది కాబట్టి 4a ఇంటూ ఎన్ని అవర్స్ కంప్లీట్ చేసిందో తెలియదు కాబట్టి x తీసుకుందాం డివైడెడ్ బై వర్క్ 2 అంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఈ హాఫ్ క్యాన్సిల్ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ x అనేది 3/4 hours వస్తుంది. మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60 చేయాలి. 4 1s 4 15s 15 ఇంటూ 3 అంటే 45 కదా. సో మనకి 45 minutes టైంలో రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక్కడ మనల్ని అడుగుతుంది టోటల్ టైం అనేది ఎంత తీసుకుంది అని చెప్పి. సో ఇనీషియల్గా 3 hours తీసుకుంటుంది హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి, రిమైనింగ్ హాఫ్ని ఫిల్ చేయడానికి 45 minutes, టోటల్ 3 hours 45 minutes. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 2 numbers ఈజ్ m. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ n దెన్ ద అదర్ నంబర్ ఈజ్. సో 2 numbers యావరేజ్ m అయితే అందులో ఒక నంబర్ n అని ఇచ్చారు. అదర్ నంబర్ ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 numbers x అండ్ y అని చెప్పి తీసుకుందాం. సో x అండ్ y యావరేజ్ ఏమైంది x ప్లస్ y సమ్ డివైడెడ్ బై 2. ఈ యావరేజ్ అనేది మనకి mకి ఈక్వల్ అన్నారు. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2m కదా. వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ n అన్నారు. సో y అనేది మనం n అని తీసుకుంటే
x plus n is 2m, x is equal to 2m minus of n. సో మన ఆన్సర్ వచ్చేసి 2m minus n. ఆప్షన్ D is our answer. నెక్స్ట్, pipe A is 3 times faster than pipe B. Both pipes together fill a tank in 36 minutes. How much time will pipe A alone take to fill the tank? సో పైప్ ఏ అనేది పైప్ బి కన్నా 3 times ఎఫిషియంట్. ఇప్పుడు టూ పైప్స్ కలిసి ట్యాంక్ని 36 minutesలో ఫిల్ చేస్తున్నాయి. అయితే పైప్ ఏ ఒకటే వచ్చేసి ఎన్ని అవర్స్లో ఫిల్ చేసిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పైప్ ఏ అండ్ పైప్ బికి ఎఫిషియన్సీస్ రేషియో వచ్చేసి పైప్ బి 1 time ఎఫిషియంట్ అయితే పైప్ ఏ వచ్చేసి 3 times కదా. టోటల్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 4 units ఆఫ్ ఎఫిషియన్సీ. ఈ 4 unitsతో 36 minutes వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత వస్తుంది, 4 into 36 అనేది మనకి ఇక్కడ టోటల్ వర్క్. ఈ వర్క్ని ఓన్లీ పైప్ ఏ కంప్లీట్ చేయాలనుకుంటే పైప్ ఏ ఎఫిషియన్సీ ఈజ్ 3. సో డివైడ్ బై 3 చేయాలి. 3 ones 3, 3 2 6. సో 12 into 4 అంటే 48. సో 48 minutes అనేది పైప్ ఏ తీసుకుంటుంది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ అని చెప్పి tan A plus 1/tan A అన్నారు. tan A 1/tan Aని మనం cot A లాగా రాసుకోవచ్చు కదా. cot A, tan A అంటే sin A డివైడెడ్ బై cos A. cot A అంటే cos A డివైడెడ్ బై sin A. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే sin A అండ్ cos Aకి sin A ఇంటూ cos A వస్తుంది కదా, హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ sin ఇంటూ sin స్క్వేర్ అయింది. sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A అంటే 1 కదా. 1 డివైడెడ్ బై ఇక్కడ 1 డివైడెడ్ బై sin A అని ఉంది ఇంటూ అగైన్ 1 డివైడెడ్ బై cos A ఉంది. 1/sin A అంటే cosecant ఆఫ్ A, 1/cos A అంటే secant ఆఫ్ A. సో cosecant ఆఫ్ A ఇంటూ secant ఆఫ్ A ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ B. నెక్స్ట్, an amount is distributed among A, B and C in the ratio 5:7:15. If B share is 1400 out of the total amount, then the total amount is. సో ఒక అమౌంట్ని A, B, Cకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 5:7:15 రేషియోలో Bకి 1400 రూపీస్ వచ్చింది. అయితే టోటల్ అమౌంట్ అనేది ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. Bకి ఇచ్చిన షేర్ 7 units, అంటే 7 units అనేది 1400 అయితే టోటల్ యాడ్ చేస్తే మనం ఇక్కడ 15 + 5 అంటే 20, 20 + 7 అంటే 27 units అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 7 ones 7 2s 14, 2 zeros. సో 27 into 2 అంటే 54. సో 5400 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ D. నెక్స్ట్, if the diameter and height of a cylinder are 10 centimeters and 10.5 centimeters respectively, then using pi equal to 22/7 find the volume of cylinder. సో మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డయామీటర్ ఏమో 10 centimeters ఇచ్చారు, సిలిండర్ హైట్ ఏమో 10.5 centimeters ఇచ్చారు. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. పై వాల్యూ మనల్ని 22/7ని యూస్ చేసుకోమన్నారు. సో 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. డయామీటర్ 10 centimeters అయితే రేడియస్ ఏమైంది, హాఫ్ ఆఫ్ ద డయామీటర్, దట్ ఈస్ 5 centimeters ఇంటూ 5 ఇంటూ 10.5 ఉంది కదా. సో 105 డివైడెడ్ బై 1 digit తర్వాత పాయింట్ అనేది 1 digit తర్వాత ఉంది కాబట్టి 1 time 0 యాడ్ చేసుకోవాలి డినామినేటర్లో. నౌ 5 2s 10, 5 2s 10, 5 ones 5, 7 ones 7 3s 21. ఇప్పుడు 2 ones 2 11s 22, 5 into 5 అంటే 25, 25 into 3 అంటే 75, 75 into 11 చేయాలంటే 1 digitని వదిలేసి 75ని యాడ్ చేయాలి. సో 5, 7 + 5 అంటే 12, 7 + 1 అంటే 8, 825 ఈజ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at what rate per annum will a sum of money double itself in 16 years on simple interest? సో మనకి ఒక సమ్ అనేది డబల్ అవ్వాలంటే 16 yearsలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ వచ్చేసి 100 అనుకుంటే అమౌంట్ ఎంత అవ్వాలి, 200 అవ్వాలి, అంటే డబల్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్లో 200 అవుతుంది, 16 yearsలో. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి, 100 200 అవుతుంది అంటే 100 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ 100 16 yearsకి వస్తుంది. సో ఇక్కడ 1/16 ఇంటూ 100 ఉంది కదా, ఇది ఫ్రాక్షనల్ ఫామ్. పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే మనం 6.25% అనేది వస్తుంది. ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై ద గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ ఫస్ట్ డివిజన్ అప్లై చేస్తే 9/3 అంటే 3 ones 3 3s. సో 5 + 9 - 3 into 4, 3 into 4 is 12.
9లో నుంచి -12 చేస్తే 5 - 3 వస్తుంది. 5 - 3 అంటే 2 కదా. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 trains 135 meter and 155 meter in length respectively are running in opposite directions, one at the rate of 80 km per hour and other at the rate of 65 km per hour. In how much time will they be completely clear of each other from the moment they meet? సో ఇక్కడ 2 trains లెంత్ వచ్చేసి 135 మీటర్ అండ్ 155 మీటర్స్ అని ఇచ్చారు. ఆపోజిట్ డైరెక్షన్స్లో రన్ అవుతున్నాయి. స్పీడ్స్ ఏమో 80 అండ్ 65 అని ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ 2 trains ఈచ్ అదర్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోవటానికి ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ అంటే ఇక్కడ 2 trains లెంత్ 135 ప్లస్ 155 చేస్తే 290 వస్తుంది. 290 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్స్ 80 అండ్ 65 అని ఇచ్చారు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు కాబట్టి స్పీడ్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. 80 ప్లస్ 165 చేస్తే 145 కిలోమీటర్ పర్ అవర్. సో మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. సో ఈ డివైడ్ బై 18 ఇక్కడికి వచ్చి మనకి మల్టిప్లై అయ్యింది. 145 వన్స్ 145 టూస్ ఈస్ 290. 18 ఇంటూ 2 అంటే 36 డివైడెడ్ బై 5. 5 వన్స్ 5 sevens 35. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 2s 10. 7.2 seconds is our answer. Option D. Next, while subtracting -2 from -3/10 the resultant value is. సో -2ని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అంటే -3/10 మైనస్ ఆఫ్ -2. మైనస్ ఆఫ్ -2 అంటే +2 కదా. సో +2 చేస్తే ఇప్పుడు ఎల్సిఎం మనకి 10 వస్తుంది. -3 10 ఇంటూ 2 అంటే 20. 20లో నుంచి 3 మైనస్ చేస్తే 17. 17/10. 10 వన్స్ 10 రిమైనింగ్ 7 ఉంటుంది. సో 7/10. 7/10 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద స్మాలెస్ట్ 3-digit న్యాచురల్ నంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 and 12 ఈస్. సో ఇక్కడ ఇచ్చిన న్యాచురల్ నంబర్లో 8 and 12తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8 అంటే 4 ఇంటూ 2 ఈజ్ 8 కదా. 12 అంటే 4 ఇంటూ 3 అనేది 12. సో ఫస్ట్ మనకి 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 మల్టిపుల్కి ఈక్వల్గా ఉండాలి. 1 + 4 ఈజ్ 5. 5 + 4 అంటే ఇక్కడ 9 వస్తుంది. 9 అనేది 3 మల్టిపులే. నెక్స్ట్ 1 + 8 అంటే 9 కదా. 1 + 2 ఈజ్ 3. 3 + 4 అంటే 7 వస్తుంది. 7 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవ్వదు. నెక్స్ట్ 1 + 2 అంటే 3. 3 అనేది మనకి 3 మల్టిపులే. సో ఇప్పుడు రిమైనింగ్ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ వాల్యూ ఏది? 108. సో 108ని మనం 8తో డివైడ్ చేద్దాం. 8 వన్స్ 8 క్యారీ 2. సో మనకి 108 అనేది 8తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏది? 120 కదా. 120 డివైడెడ్ బై 8 చేస్తే 8 వన్స్ 8 క్యారీ 4. 8 5s 40. సో మనకి ఇక్కడ 120 అనేది 8తో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, if the mode of data exceeds its mean by 16.2 then the mode exceeds the median by. Use empirical formula to find the answer. First empirical formula అంటే mode is equal to 3 times of median minus 2 times of mean. ఇక్కడ మోడ్ అనేది మీన్ కన్నా 16.2 ఎక్కువ అన్నారు. అంటే మోడ్లో నుంచి మీన్ని మైనస్ చేస్తే డిఫరెన్స్ ఇక్కడ మనకి మోడ్ అండ్ మీన్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 16.2 వస్తుంది. సో మీన్ ఏమైంది? మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ ఆఫ్ 16.2 వస్తుంది. ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ మోడ్ మైనస్ ఆఫ్ 16.2. సో ఇక్కడ మోడ్ ఉంది, ఇక్కడ -2 మోడ్ ఉంది. -2 మోడ్ ఈ సైడ్ వెళ్తే +2 మోడ్ అయితే కదా. అప్పుడు 3 times ఆఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ 4. 16 ఇంటూ 2 అంటే 32. సో 32.4 వచ్చింది. హోల్ మనం ఇక్కడ డివైడ్ బై 3 చేస్తే ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఇక్కడ డివైడ్ బై 3 డివైడ్ బై 3 చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 వన్స్ 3 10s 30 క్యారీ 2. 3 8s 24. సో మనకి మోడ్ ఇక్కడ మైనస్ కదా, మీడియన్ ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అయింది. మోడ్ మైనస్ ఆఫ్ మీడియన్ వచ్చేసి మనకి 10.8 వచ్చింది. మనకు కావాల్సింది మోడ్ ఎక్సీడ్స్ ద మీడియన్ బై. సో మన ఆన్సర్ వచ్చేసి 10.8. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ రిటైలర్ పర్మిట్స్ ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 15% followed by a cash discount of 20% on a article.
ద నెట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్. సో రిటైలర్ ట్రేడ్ డిస్కౌంట్ 15% ఇస్తున్నారు, అగైన్ క్యాష్ డిస్కౌంట్ 20% ఇస్తుంటే టోటల్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు సక్సెసివ్ పర్సంటేజ్ ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, సో మనకి వాల్యూ లెస్ అయింది. సో మైనస్ ఆఫ్ 15 అగైన్ క్యాష్ డిస్కౌంట్, సో మైనస్ ఆఫ్ 20 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, ప్లస్ 15 ఇంటూ 20 బై 100. సో 20 వన్స్ 25 100, 5 వన్స్ 5 3 15, 20 మైనస్ 15 మైనస్ 20 అంటే మైనస్ 35 ప్లస్ 3 మైనస్ 35 ప్లస్ 3 అంటే మైనస్ ఆఫ్ 32%. సో డిస్కౌంట్ మనకి 32% వస్తుంది, నెట్ డిస్కౌంట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ఎర్నింగ్ 720 rupees, Rama spends 65%. How much does he save? సో టోటల్ ఇన్కమ్ రామాది 720 రూపీస్ అయితే అతను 65% స్పెండ్ చేసేసాడు. ఇప్పుడు ఎంత సేవ్ చేశారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100లో 65% స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది, 35% సేవ్ చేస్తున్నట్టు కదా. సో 720లో మనకి 35% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 5 2s 10, 5 7s 35, 2 1s 2 3 6, 2 6 12. సో 36 ఇంటూ 7, 36 ఇంటూ 7 అంటే 252. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, when the selling price of a TV is 18,700 rupees, the shopkeeper incurs a loss of 15%. What should be the selling price of that TV so as to gain 15%? సో షాప్కీపర్ 18,700 రూపీస్కి అమ్ముతుంటే 15% లాస్ వచ్చింది. ఇప్పుడు 15% గెయిన్ రావాలంటే అతనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 18,700కి అమ్ముతుంటే లాస్ 15% వచ్చింది కదా, అంటే ఈ 18,700 అనేది మనకి 85%కి ఈక్వల్ అయింది అనమాట. 85% 18,700 అయితే 15% గెయిన్ రావాలంటే 100 మీద 100 ప్లస్ 15 చేస్తే 15% గెయిన్ వస్తుంది. దట్ ఈస్ 115కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. 17 5s is 85, 17 1s 17, again 17 1s 17, ఈ 2 zeros has it is 5 1s, 5 2s 10, 5 3s 15. సో 23 ఇంటూ 110 వచ్చింది, ఇంటూ 11 1100. సో ఇంటూ 11 ఉంది కాబట్టి ఇక్కడ 1 డిజిట్ వదిలేసి 23ని యాడ్ చేస్తే 253, ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకోవాలి. సో 25,300 అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అను ఈజ్ 2 years older than Kanu, who is twice as old as Tanu. If the total of their ages is 32, then what is the difference in age of Anu and Tanu? సో ఇక్కడ అను ఏజ్ అనేది కాను కన్నా 2 years ఎక్కువ, కాను ఏమో తను కన్నా ట్వైస్ ఉంది ఏజ్. సో ఇప్పుడు వీళ్ళ సమ్ వచ్చేసి 32 years అయితే డిఫరెన్స్ బిట్వీన్ అను అండ్ తను ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ అను, కాను అండ్ తాను తీసుకుంటే కాను ఏజ్ అనేది తనుకి ట్వైస్ ఉంది కదా, సో తను ఏజ్ ఎక్స్ అని అనుకుంటే కాను ఏజ్ 2x అయింది. అను ఏజ్ అనేది కాను ఏజ్ కన్నా 2 years ఎక్కువ అన్నారు. సో 2x ప్లస్ 2. ఇప్పుడు మనం ఈ టోటల్ ఏజెస్ని యాడ్ చేస్తే 2x ప్లస్ 2x అంటే 4x, 4x ప్లస్ x అంటే 5x, 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 32. సో 5x ఏమైంది, ఈ 2 ఆ సైడ్ వెళ్ళిపోయి మైనస్ అయిపోతే మనకి 30 అయింది. 5 1s 5 6, సో x ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ అను అండ్ తను, అను అండ్ తను ఏజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పి. సో 2x ప్లస్ 2లో నుంచి మైనస్ ఎక్స్ చేస్తే 2x మైనస్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 2 ఎంత అని. ఎక్స్ అంటే 6 కాబట్టి 6 ప్లస్ 2 ఈస్ 8 years. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, PQRS is a trapezium in which QR is parallel to PS and PR is equal to RS. If angle PQR is 96 degree and angle QPR is 34 degree, then what is the measure of angle PRS? సో మనకి యాంగిల్ PRS అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ట్రెపీజియంని తీసుకుందాము. ఈ ట్రెపీజియంలో QR అనేది PSకి ప్యారలల్గా ఉంటుంది అన్నారు. ప్యారలల్ లైన్స్ అంటే ఈ 2 లైన్స్ కదా, సో QR ఈ లైన్ అనేది PS లైన్కి ప్యారలల్గా ఉంది అని చెప్పారు. ఇప్పుడు PR ఈజ్ ఈక్వల్ టు RS అన్నారు. సో PRకి మనం ఒక లైన్ని జాయిన్ చేసుకుంటే
ఈ లైన్ అనేది ఆర్ఎస్ లైన్కి ఈక్వల్గా ఉంది అన్నారు. ఇప్పుడు ట్రయాంగిల్ పిఆర్ఎస్లో 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఎంత యాంగిల్ అయితే వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అంతే యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ పీక్యూఆర్ఎస్ ఈస్ 96 డిగ్రీ అన్నారు. సో ఇక్కడ పీక్యూఆర్ ఈ యాంగిల్ మనకి 96 డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. యాంగిల్ క్యూపీఆర్ సో ఈ యాంగిల్ ఏమో మనకి 34 డిగ్రీ అని ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది యాంగిల్ పిఆర్ఎస్, ఈ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ అనేవి మనకి ఒక ట్రెపీజియంలో 180 డిగ్రీకి ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 96 డిగ్రీ ఉంది, ఇక్కడ 34 డిగ్రీ ఉంది. సో రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 96 + 34 అంటే 130 కదా. 180లో నుంచి మనం 130ని మైనస్ చేస్తే రిమైనింగ్ 50 వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ అనేది 50 డిగ్రీ అయితే సేమ్ యాంగిల్ ఇక్కడ కూడా ఉండాలి కదా, అంటే ఇక్కడ కూడా 50 డిగ్రీ అయింది. ఒక ట్రయాంగిల్లో మనకి టోటల్ యాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అనేది 180 డిగ్రీ ఉండాలి. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, అంటే 100 ఉంది. సో రిమైనింగ్ ఎక్స్ యాంగిల్ ఎంత అయింది మనకి 80 డిగ్రీ అయింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ x - y ఇంటూ x + y ఇంటూ x² + y² ఇంటూ x⁴ + y⁴ అని ఇచ్చారు. ఇక్కడ a - b ఇంటూ a + b ఈజ్ ఈక్వల్ టు a² - b² కదా. సో ఫస్ట్ x - y ఇంటూ x + y అని ఉంది, అంటే x² - y² వస్తుంది, ఇంటూ x² + y² అని ఉంది కదా. నెక్స్ట్ సో సేమ్ ఇక్కడ పవర్ 1 అని ఉంటే a⁴1 b⁴1 మనకి ఇక్కడ స్క్వేర్ అయింది, 2 టైమ్స్ అయింది. సో ఇప్పుడు మనకి 2 అని ఉంది, అంటే పవర్ అనేది 2 ఉంటే మనకి నెక్స్ట్ ఏమైంది x⁴ -y⁴ అయింది అనమాట. నెక్స్ట్ x⁴ - y⁴ అనేది మనకి ఇక్కడ దాకా వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఏముంది మనకి x⁴ + y⁴ ఉంది. సో ఇప్పుడు మనకి పవర్ 4 ఉంది, అంటే ఇంటూ 2 చేస్తే 8 అయింది కదా, అంటే x⁴ 8 - y⁴ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. సో ఇక్కడ పవర్ 1 ఉంటే డబుల్ అయింది, డబుల్ ఉంటే అగైన్ 2 ఉంటే నెక్స్ట్ డబుల్ అయి 4 అయింది, 4 ఉంటే డబుల్ అయి 8 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి x⁴ 8 - y⁴ అనమాట. నెక్స్ట్ సింప్లిఫై. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. 5 + 4 అంటే 9, 9 డివైడెడ్ బై 3 అంటే 3 1s 3 3s 9. సో ఇక్కడ టోటల్ వాల్యూ మనకి 3 వస్తుంది. 6 × 3 ఈజ్ 18. సో 3 + 18 - 7. 18లో మనం 7ని మైనస్ చేస్తే 11 ఉంటుంది కదా, 11 + 3 అంటే 14. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.